వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ముఖ్యంగా 2019 తర్వాత పార్టీలో కీలకమైన స్థానాన్ని నిర్వహించిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయ విరామాన్ని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన వైఖరిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. నాకెవరినైనా అనుమతి అడగాల రాజకీయాల్లోకి రావాలంటే అన్న వ్యాఖ్యలతో ఆయన తిరిగి రాజకీయాల్లోకి రావాలన్న సంకేతాలిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇటీవల రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం విజయసాయిరెడ్డి త్వరలోనే బీజేపీలో చేరతానని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఢిల్లీ బీజేపీ పెద్దల అనుమతితోనే ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా బీజేపీ తరపున ఆయనను మళ్లీ రాజ్యసభకు పంపాలన్న వ్యూహం కూడా నడుస్తుందని చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం వరకు నెంబర్ 2గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి అనంతరం పార్టీ కార్యక్రమాల్లో అణిగిపోతూ చివరకు బాధ్యతల నుండి తప్పించబడ్డారు. ఇటీవల వచ్చిన లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా జగన్ సన్నిహితుడు రాజా కసిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక మే 9న జరగనుంది. ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారం నడుస్తోంది. గతంలోనూ ఆయన బీజేపీలో చేరే ప్రక్రియ మొదలైందని, కానీ చంద్రబాబు అంగీకారం రాక వాయిదా పడిందని చెబుతున్నారు. ఈసారి మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నట్టు భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ అతనిని పార్టీలోకి చేర్చాలనే నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు పాజిటివ్గా స్పందించక తప్పదని వర్గాలు చెబుతున్నాయి. వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత వ్యవసాయం చేస్తానని ప్రకటించిన విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయంగా చురుగ్గా మారడం, బీజేపీలో చేరే అవకాశాలపై స్పందించడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఏదేమైనా అధికారికంగా ప్రకటించే వరకు ఈ విషయాలన్నీ ఊహాగానాలే. కానీ ఆయన మాటలు, కదలికలు చూస్తే రాజకీయాల్లోకి తిరిగి అడుగుపెట్టే అవకాశం బలంగా కనిపిస్తోంది. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకుంటారన్న మాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.